2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సార్ జనరల్‌గా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఎంట్రీ ఇవ్వాలంటే అసలు ఏం ఉండాలి సార్ అసలు? మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. సర్వీస్ బేస్డ్ కంపెనీస్, మిడ్ లెవెల్ బేస్డ్ కంపెనీస్, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. సో మేజర్గా సర్వీస్ బేస్డ్కి ప్రొడక్ట్ బేస్డ్కి కంపారిజన్ జరుగుతూ ఉంటుంది. సర్వీస్ బేస్డ్ అంటే వేరే వాళ్ళ ప్రాజెక్ట్స్ వీళ్ళు తీసుకొని వీళ్ళ దగ్గర ఉన్న డెవలపర్స్తో చేయిస్తూ ఉంటారు. సో దాంట్లో మనకి ఎక్కువగా ఇక్కడ టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అన్నమాట. అదే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే అమెజాన్, యాపిల్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్, మనకి ఇక్కడ ఇండియాలో చూసుకుంటే అబీబస్, రెడ్ బస్ ఇవన్నీ కూడా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. సో ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో జాబ్స్ రావాలి అంటే కనుక రెగ్యులర్గా ప్రిపేర్ అయితే యూజ్ అవ్వదు. సో దీంట్లో చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్స్ ఇంపార్టెంట్ అనమాట. ఏంటి ఇంపార్టెంట్ అంటే కనుక సర్వీస్ బేస్డ్ కంపెనీలో మీకు ఒక సబ్జెక్ట్ టెక్నాలజీ తెలిస్తే చాలు. ఆ టెక్నాలజీలో సింటాక్సెస్ ఎలా రాయాలి, ఒక కాన్సెప్ట్ ఇస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయగలగాలి అన్నది తెలుసు. బట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీకి వచ్చేసరికి ఆ కాన్సెప్ట్ సాల్వ్ చేయటం పాటు ఇది ఎంత ఫాస్ట్గా సాల్వ్ చేయగలరు. ఓకే, అంటే మీరు రాసిన కోడ్ ఎంత ఫాస్ట్గా కంపైల్ అవ్వగలదు, ఎగ్జిక్యూట్ అవ్వగలదు అన్నది కూడా చెక్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఈ లాజిక్ వల్ల ఎంత ఎఫిషియన్సీ ఉంది అండ్ దీనివల్ల ప్రాజెక్ట్ మనం స్కేల్ చేస్తే ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి అన్నది కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఇన్ డీటెయిల్డ్గా నేర్చుకోవాలి అంటే డిఎస్ఏ నేర్చుకోవాలి, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్ నేర్చుకోవాలి. సో దాంతోపాటు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతి మీరు ఏది తీసుకున్నా కూడా మ్యాక్సిమం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ మీదే రన్ అవుతూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్స్ ఎంత స్ట్రాంగ్గా వస్తే దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి డిఎస్ఏ ఇంప్లిమెంట్ చేస్తే గనక ఈజీ అవుతుంది. ఏంటి డిఎస్ఏ అంటే గనక మనం గూగుల్ మ్యాప్స్ తీసుకొని ఫర్ సపోజ్ ఇప్పుడు మనం వైజాగ్లో ఉన్నాం, వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళాలి. సో వైజాగ్ టు విజయవాడ రూట్ పెట్టాము అంటే కనుక అది ఒక పాత్ చూపిస్తుంది, పక్కన మళ్ళీ షాడో కలర్ లో అదర్ పాత్స్ కూడా చూపిస్తుంది. డైరెక్ట్ పాత్ లో టోల్ గేట్స్ ఉంటాయి, అదర్ పాత్స్ లో టోల్ గేట్స్ లేకుండా కూడా చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఏం చూపిస్తుంది, మీకు ఎంత టైంలో వెళ్తాము అన్నది కూడా చూపిస్తుంది. ఇదంతా కూడా జరిగేది మ్యాప్స్ బేస్ చేసుకొని డిఎస్ఏ అల్గరిథమ్సే వర్క్ అవుతాయి. ఆ బ్యాక్గ్రౌండ్ లో అల్గరిథమ్స్ ఎప్పటికప్పుడు ఈ టైం డ్యూరేషన్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఈ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఇంత టైంలో వెళ్తారు అన్నది ఇంపార్టెంట్. అంత ఇన్డెప్త్ డిఎస్ఏ కోడింగ్ ఉంటుంది అన్నమాట. ఇది నేర్చుకోవటానికి మినిమం 6 to 12 months టైం స్పెండ్ చేయాలి. సో ఫోకస్డ్గా డైలీ 3 to 4 hours పెట్టుకొని 6 to 12 months ఫోకస్డ్గా ట్రై చేస్తే అప్పుడు మీరు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి ఎలిజిబిలిటీ అవుతారు. అండ్ ఎలా ట్రై చేయొచ్చు అంటే మనం కాన్సెప్ట్ నేర్చుకుంటాం. చాలా కోడింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఏంటి కోడింగ్ ప్లాట్ఫామ్స్ అంటే హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎత్, కోడ్ చెఫ్, లీడ్ కోడ్, ఈ 4 ప్లాట్ఫామ్స్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే కనుక మీకు ఈజీ అవుతుంది అనమాట. ఎలా యూజ్ చేసుకోవాలి అంటే ఫర్ సపోజ్ హ్యాకర్ ర్యాంక్లో కనుక మీరు 5 star బ్యాడ్జ్ కనుక తెచ్చుకోగలిగితే అంటే ఆ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేసి, ఇందులో లో అంటే ఈజీ నుంచి మీడియం వరకు ఉంటాయండి. ఇందులో అడ్వాన్స్డ్ ఏ అయితే మీరు సాల్వ్ చేస్తే వాటిని లీడ్ కోడ్లో మీడియం లెవెల్లో ఉంటాయి అన్నమాట. లీడ్ కోడ్లో మీరు 300 to 400 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు అంటే కనుక మీరు ఖచ్చితంగా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీని క్రాక్ చేయగలుగుతారు, అంత నాలెడ్జ్ వస్తుంది. సో అక్కడ మీరు డిఎస్ఏ ప్రిపేర్ అవుతూ ఉండాలి, ప్యారల్గా వీటిల్లో ప్రాక్టీస్ చేస్తూ ప్రోగ్రామ్స్ సాల్వ్ చేస్తూ ఉండాలన్నమాట. అది మీకు ఈజీ అవుతుంది. తర్వాత ప్రాపర్ ప్లాన్ ఇంపార్టెంట్. సో జనరల్గా మీరు ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నారు అనుకోండి, మీరు చదివేటప్పుడు మధ్యలో సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తాయి. ఆ సెమిస్టర్ ఎగ్జామ్స్ని ఈక్వల్గా డివైడ్ చేసుకుంటూ మీరు ప్రాపర్ ప్లాన్ చేసుకోవాలి. అట్లా కాకుండా ఓకే నేను నెక్స్ట్ 4 months డిఎస్ఏ ప్రిపేర్ అవుతాను అని మధ్యలో సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ బ్రేక్ తీసుకొని డీవియేట్ అయిపోతారు. అట్లా కాకుండా నేను నెక్స్ట్ 15 days ఈ అల్గరిథం నేర్చుకుంటాను, ఈ అల్గరిథం మీద ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నేను సాల్వ్ చేస్తాను, మళ్ళీ నెక్స్ట్ 15 days ఈ అల్గరిథం ఇట్లా మనకి డిఎస్ఏలో అబోవ్ 15+ అల్గరిథమ్స్ ఉన్నాయన్నమాట. అట్లా ప్రాపర్ ప్లాన్ చేసుకుంటే మీరు ఇన్ డెప్త్ గా ప్రతి అల్గరిథంని నేర్చుకోగలుగుతారు. మీకు అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి ట్రై చేస్తున్నామో
అప్పుడు రెజ్యూమ్ చాలా డిఫరెంట్గా ఉండాలి రెగ్యులర్ దానికి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి. ఏం డిఫరెన్స్ ఉండాలి అంటే రెగ్యులర్ దాంట్లో మేము ఈ ప్రాజెక్ట్ చేశాము అని చెప్పి ప్రాజెక్ట్ మెన్షన్ చేస్తారు, దాని గురించి 3-4 లైన్స్ డిస్క్రిప్షన్ ఇస్తారు. కానీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ప్రాజెక్ట్ మెన్షన్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్తో పాటు మేము ఈ అల్గరిథం అప్లై చేసాం, ఈ అల్గరిథం అప్లై చేయటం వల్ల సపోర్ట్ టీమ్కి 30 మినిట్స్ డైలీ టైం సేవ్ అవుతుంది, వాళ్ళకి ప్రాసెస్ ఈజీ అవుతుంది సపోర్ట్ ఇవ్వటానికి. ఇట్లాంటి ఎఫిషియన్సీ ఏమైతే ఇంప్రూవ్ చేశారో ఆ పాయింట్స్ మెన్షన్ చేయాలి. అలా మెన్షన్ చేసినప్పుడు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఓకే ప్రాజెక్ట్ కన్నా కూడా తిను నేర్చుకుంది అప్లై చేయటం వల్ల ఈ రిజల్ట్స్ వచ్చాయి అన్న పాయింట్ మీద ఇంప్రెస్ అవుతారన్నమాట. సో ఇలా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో క్రాక్ చేయటం ఈజీ అవుతుంది. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ 6 LPA నుంచి 20 LPA వరకు ఆఫర్ చేస్తాయండి. సో దీన్ని ప్రాపర్గా మైండ్లో పెట్టుకోవాలి. అంటే మనం ఏ కంపెనీకి అప్లై చేస్తున్నాము, ఆ ప్యాకేజ్ ఏంది, ఆ రోల్ ఏంటి అన్నది. సో ప్రతి రోల్కి దాని స్కిల్ సెట్ డిఫరెంట్ ఉంటుంది. ఆ స్కిల్ సెట్ మన దగ్గర ఉందా లేదా అన్నది మ్యాచ్ చేసుకోవాలి. అట్లా కాకుండా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ వచ్చింది, జాబ్ వచ్చింది, ఫ్రెషర్ ఎలిజిబిలిటీ అనగానే మీరు అప్లై చేసేసి రెగ్యులర్గా అన్నిటికీ ఉన్నట్టే డిఎస్ఏ మేము నేర్చుకున్నాము అని ఉంటే గనక మీకు ఛాన్సెస్ తక్కువ అవుతాయి. అప్లై చేసేటప్పుడు రెజ్యూమ్ని ఎప్పటికప్పుడు మాడిఫై అప్డేట్ చేసి ఆ స్కిల్ సెట్కి మ్యాచ్ అయ్యేట్లు ఆ రెజ్యూమ్ని పంపించాలండి. సో అది చెప్తున్నట్టు 6 to 20 lakhs వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఆ స్కిల్ సెట్లో మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అన్నది కూడా ఇంపార్టెంట్. నేను రెగ్యులర్గా స్టూడెంట్స్ని చూస్తూ ఉంటాను కాబట్టి ఒక కాన్సెప్ట్ ఇప్పుడు నేను చెప్పాను డిఎస్ఏలో 15+ అల్గరిథమ్స్ ఉన్నాయని, తిను ఒక 10 అల్గరిథమ్స్ స్ట్రాంగ్ అండి, మిగతా 5 అల్గరిథమ్స్ తనకి తెలుసు, ఓవరాల్ కాన్సెప్ట్ తెలుసు. సో తినేం చేస్తాడంటే ఈ 15 అల్గరిథమ్స్ని రెజ్యూమ్లో మెన్షన్ చేస్తాడు, నాకు ఇవి వచ్చు అన్న పాయింట్లో. తన టైం బాగోలేదు అంటే గనక ఆ 10 అల్గరిథమ్స్ తనకి ఏమొచ్చో వాటిని వదిలేసి ఏవైతే జస్ట్ బేసిక్స్ తెలుసో ఆ 5 అల్గరిథమ్స్లో ఇన్డెప్త్ క్వశ్చన్స్ అడుగుతారు. అడిగినప్పుడు చేతులారా మన దగ్గరకు వచ్చిన బెస్ట్ ప్యాకేజ్ ఆపర్చునిటీని మనమే వదిలేసుకున్నట్టు. సో అందుకని రెజ్యూమ్లో హానెస్ట్గా మీకు ఏమొచ్చో అంతవరకే మెన్షన్ చేయండి. దాంట్లోనే క్వశ్చన్స్ అడుగుతారు, మీకు ఈజీ అవుతుంది, కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెప్పగలుగుతారు. సో ఈ స్టెప్స్ అన్ని ప్రాపర్గా ఫాలో అయ్యి 6 months to 12 months టైం పెట్టుకొని హరీబరీగా 3 monthsలో 100 daysలో చేయాలి అని కాకుండా, ఎందుకంటే బిగ్గర్ ప్యాకేజెస్కి ప్రాపర్ ప్లాన్ అవసరం. సో ఆ ప్లాన్ ప్రకారం వెళ్తే గనక ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. ఎలా సార్ అంటే ఒక స్ట్రాంగ్ స్కిల్ నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు మీ దగ్గర టైం ఎంత పెడితే ఆన్ అన్ యావరేజ్ ఆ పిల్లడికి ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంటుందంటారు? పేరెంట్స్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటారు, వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా అప్రోచ్ అవ్వాలనుకుంటారు. మా దగ్గర లైక్ పర్ డే 8 hours ఫోకస్ చేస్తాం. 6 hours క్లాస్ ఉంటుంది, మళ్ళీ ఒక 1.5 hourకి సరిపోయేంత అసైన్మెంట్స్ ఉంటాయి, డైలీ 1/2 hour ఎగ్జామ్ ఉంటుంది. సో 8 hours ఫోకస్డ్గా స్టూడెంట్ కనుక చెప్పినట్టు చేయగలిగితే కనుక ఈజీగా 100 days లోపే జాబ్ క్రాక్ చేయగలరు. దానికి చాలా ప్రూఫ్స్ ప్రీవియస్ మీరు చాలా మంది స్టూడెంట్స్ ని తీసుకున్నారు. 1 month లో ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు, 2 months లో ఉన్నారు, 4 months లో ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు, అట్లాగే 1.5 year లో ప్లేస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో పేషెన్స్ ఇంపార్టెంట్, ఎఫర్ట్స్ ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ మీ బ్రాంచెస్? సో విజయవాడ మొగల్రాజ్పురంలో ఉందండి, హైదరాబాద్ JN2 మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ వైజాగ్ ద్వారకానగర్ ఫస్ట్ లైన్ లో ఉంది.